హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్తీక మాసంతో సరిసమానమైన మాసం లేదన్నారు అగస్త్య మహర్షి. హరిహరులను ఆరాధించి కార్తీక మాస విశిష్టతను వివరించాలంటే 1000 శిరస్సులున్న ఆది శేషుడికి కూడా అలవి కాదు. కార్తీక మాస వనభోజనాలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. కార్తీక మాస వనభోజనాలకు ఇంతటి ప్రాధాన్యత ఉన్నందువల్లనే వినూత్న ప్రసారాల విశ్వ వార్తావాహిని TV5, ఆధ్యాత్మిక ప్రసారాల అగ్రగామి హిందూ ధర్మం ఛానల్, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకులు, సంగీత ప్రపంచానికి ధృవతార అయిన సంగీత గురువు రామాచారి గారి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలోని వనదేవతకు ఆవాసమైన ప్రగతి రిసార్ట్స్లో కార్తీక వన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కాలలయ కాల స్వరూపుడైన పరమేశ్వరుని ఆరాధనలు, అమృత తుల్యంగా కార్తీక మాస ప్రవచనం, నాట్య ప్రదర్శనలు, హరిహరులను కీర్తించే మధుర గీతాలు కార్తీక మాస వైశిష్ట్యాన్ని చాటి చెప్పాయి. కర్త క్రియ కర్మ అంతా తానయ్య రామాచారి గారు కార్యక్రమాన్ని ఆద్యంతము ఆధ్యాత్మిక రసభరితంగా నడిపించారు. వచ్చిన వందలాది మంది అలౌకిక ఆనంద పరవశంతో పులకించిపోయారు. ఈ విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. वागद्धाविव सम्पृक्तौ वागद्ध प्रतिपत्तये जगतः पितरं वन्दे पार्वती परमेश्वरं. श्रुतिस्मृतिस्पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. ॐ अग्निर्नः पादकृत्तिका नक्षत्रं देवमिन्द्रियम् इदमासां विचक्षणं हविरासञ्जहोतन यस्य भान्तरस्मयो यस्य केतवः यस्येमा विश्वा भुवनानि सर्वाः सकृत्तिकाभिरभिसंवसानो अग्निर्नो देवस्विते दधातु आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यञ्च हिरण्ययेन सवितारथेन देवो याति भवना विपश्यन्नो. ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. ओम मम आघ्ने वर्चा विहवेश्वस्तो वयं द्वेन्धानास्तनुवं बुषेमाः मह्यं नमन्तां प्रतिशश्चतस्रस्वया ध्यक्षेण पृतनाजयेमाः. मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुता विष्णुरग्निः. मम अन्तरिक्षगुं मरुगोपहस्तु मह्यं वात पवतां कामे अस्मिन्. मयि देवा द्रविणमायजन्तां मय्या क्षीरस्तु मयि देवहूतिः. देव्या होतारावनिषन्त पूर्वे रिष्ठा स्याम तनुवासु वीराः. मह्यं यजन्तो मम यानि हव्या कोटिः सत्या मनसो मे अस्तु. येनो मानिगां कथमच्छनाहं विश्वे देवासो अधिवोचता मे. देवी एष ढुर्वेररुणकृणात विश्वे देवासो इह वीरधं. माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन्. अग्निर्मन्यं प्रथेनुधन् पुरस्ताददब्धो गोपा परिपाहिनस्तौ. प्रत्यं चोयन्तनुकुतः पुनस्ते महिषां चित्तं प्रभुदा विनेशतो. धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभेमादिशाहो. इमं यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तजमानन्यर्थात्. उरव्यचानो महेशः शर्मयगुं सदस्मिन् हवे पुरोहोता पुरुक्षुः. स न प्रजाये हर्वश्वमृयेन्द्रमानो ऋरिषोमोपराधाः. येन स्य पत्नापते भवन्तीन्द्राग्निभ्याम् अपवादामहेतान्. वसवो रुद्र आदित्यो परे स्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन्नो हरिवो मेधिनन्द्वाः. देवीं वाचमजनयन्त देवास्थां विश्वरूपा पशवो वदन्ते. सा नो मन्द्रेषु मूर्च्छन्दुहानां धेनुर्वाकस्मान् मुपदुष्ठितैतो. अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां
అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా కస్మై దేవా అతిభ్రువన్న అయంచ బ్రహ్మణస్పతే. అమ్మ దీపారాధనలు ఎవరన్నా తెచ్చుకుంటే చక్కగా వెలిగించుకోండి. దీపారాధనం ధృత్వా జ్యోతిష్మతేన్ ద్వాసాదయాం జ్యోతిర్విదం ద్వాసాదయామి జ్యోతిష్కృతం ద్వాసాదయామి భాస్పతిం ద్వాసాదయాం జ్వలంతేన్ ద్వాసాదయామి దీప్యమానాద్వాసాదయాం రోచమానాద్వాసాదయామి మల్మలా భవంతేన్ ద్వాసాయామి వ్యాసాయ స్వాహ తపసయ స్వాహ ఉద్దేప్యస్య జాతవేదో పఘ్నర్తుం మమ పశోగుశ్చ మహ్యమావహ. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. గురుగారు అపవిత్రః పవిత్రో వా నీరు యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హస్తం రక్షాళ్య కేశవాయ స్వాహ. ఓం కుడి చేత్తో వేయండి మేడం గారు. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. 4వ మారు నీరు పళ్ళలో వదిలిపెట్టండి, లేదంటే కింద అలాగా మీ ముందు వదిలిపెట్టేసుకోండి. అదేవిధంగా ఆడవారు కూడా తీసుకోండి. హస్తం రక్షాళ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః. ఓం యశివానాం రూపాభ్యాం యా దేవి సర్వమంగళః తయా సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యా నమః వాణీ హిరణ్యగర్భాభ్యా నమః సచే పురందరాభ్యా నమః అరుంధదే వశిష్ఠాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. మాతృదేవో భవ. మీ అమ్మగారిని నాన్నగారిని చక్కగా మనస్సులో నమస్కారం చేసుకోండి. నిన్న గురువుగారు చెప్పినట్టుగా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః మంత్రోక్తదేవతాభ్యో నమః. 2 అక్షతలు తీసుకొని వాసన చూసి అందరూ కూడా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః. ఈ మేడం గారు పక్కన విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇటు నుంచి ఇలాగా బ్రహ్మకర్మ సమారభేద్. ఓం పృథివ్యాః మేరా పృష్ఠర్షిః కూర్మో దేవత సుతలంచందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగః. ఓం భోః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. ఓమా పూజ్యో తీరసో అమృతం బ్రహ్మభోర్భవస్వరం. చేయి తీసేసి అందరూ కూడా మమ అనుకోండి. యజమానస్య ఉపాప్త దురితక్షయద్వారకాః శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభార్థం చ శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే ఓం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవత సన్నిధానే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే తృతీయాయాం అధ్యవాసరః ఇందువాసరయుక్తాయాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అముఖగోత్రోద్భవస్య శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామినः అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాः లోక సంరక్షణార్థం అవతరణీయ శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరస్వామినः
అముఖ గోత్రాద్భవస్య. ఇక్కడ గురుగారి గోత్రము పేర్లు చెప్తూ ఉంటానండి. గోత్రం చెప్పినప్పుడు మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పినప్పుడు మీ పేరు చెప్పుకోండి. అముఖ గోత్రాద్భవస్య శ్రీమాన్ శ్రీమతః కౌశేషగోత్రోద్భవస్య యజమానసుకుమారస్యాః రామాచారి నామధేస్య. మీ నక్షత్రం అందరు కూడా నక్షత్రం చెప్పుకోండి గుర్తుంటే. ఆశ్లేష నక్షత్ర జాతస్యాః ఆయుష్యావృద్ధ్యర్థం ధర్మపత్ని సుజాత నామ్నేం సౌభాగ్యవత్యాః. మేడం గారి నక్షత్రం అందరు కూడా అమ్మ మీ గోత్రము పేర్లు. పునర్వసు నక్షత్ర జాతవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం బాబు పేరు. యజమానసుకుమారస్య చిరంజీవి సాకేత నామధేస్య ధర్మభరణి నక్షత్ర జాతస్యాః ధర్మపత్ని సౌభాగ్యవతే పూజిత నామవత్యాః. రేవతి మనవరాల రేవతి నక్షత్ర జాతవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీనాథ్ నామధేస్య శ్రీకర నామధేస్య. అందరూ కూడా ఆ పేర్లు గోత్రం చెప్పుకున్నారు కదండి. అందరూ కూడాను అముఖ గోత్రాద్భవస్య అందరికి వచ్చాయి కదండి గోత్రము పేర్లు. అముఖ గోత్రాద్భవస్య అమక నామధేస్యాః అయిందండి. అందరు కూడా పేర్లు మీ యొక్క సకుటుంబస్య అక్షతలు తీసుకొని ఏమంటే అందరు కూడా చెప్పండి సంకల్పంగా. కార్తీక మాసంలో విశేషంగా వన ఆ యొక్క సమక్షంలో నైమిషారణ్యంలో కూర్చున్నట్టుగా కూర్చొని కార్యక్రమం చేసుకునే భాగ్యం మన గురుగారు మనకు కల్పించారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుందాం. చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోభీష్ట మనస్సంకల్ప సిద్ధ్యర్థం మమ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ బాలగాంధర్వం దినదిన అభివృద్ధి ద్వారేణ సమస్త ప్రపంచ ఖ్యాతి అనుగ్రహ సిద్ధి అర్థం సహబాంధవస్య ఇహ జన్మనే చిన్నగా సంకల్పం. ఇహ జన్మనే జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రస్వప్న సుసుప్త సురహసి జ్ఞానతు అజ్ఞానతశ్చ మయా కృతమాన కరిష్యమాన వర్తమాన వర్తిష్యమాన సూచిత భావిత ఆగామి సర్వారిష్ట శాంత్యర్థం మమ నిర్వహిత సకల కార్య జయ దిగ్విజయ పరిసమ అవాప్తి అర్థం మమ సహకుటుంబస్య జన్మలగ్న వశాతు జన్మాంశ వశాతు నామనక్షత్ర వశాతు నామరాశి వశాతు అంగగ్రహ వశాతు భావగ్రహ వశాతు పక్షగ్రహ వశాతు మాసగ్రహ వశాతు దినగ్రహ వశాతు. ఓం మహాగణపతి పూజాం చ కరిష్యే. ఇందాక అనుకున్నట్టుగా ఆధో విఘ్న గణాధిప. ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అంతటి రావణాసురుడు కూడా ఆ యొక్క ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తూ ఆ గణపతిని నమస్కారం కూడా చేయలేదట. అందువల్ల ఆ గణపతికి గణపతి అనుగ్రహం లేక ఆత్మలింగం కాస్త భూస్థాపితం చేశాడు. అంతటి శక్తి ఉంటుంది ఆ గణపతిలో. కాబట్టి ఆ గణపతిని ప్రార్థన చేయండి. అయ్యా కలశార మీ దగ్గర కలశం చెంబు ఉంటే దానికి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం తంగ కలశారాధనం కరిష్యే కలశే గంధపుష్పాక్షతైరభ్యశ్చ. ఓం మహాగణపతాభ్యో నమః తంగ కలశారాధనం కరిష్యే కలశే గంధపుష్పాక్షతైరభ్యశ్చ. కలహస్ ఇది అందులో వేసుకోండి. తమలపాకులు ఉంటే తమలపాకులు వేయండి. ఒక పుష్పం ఆ చెంబులో వేసుకోండి. తంగ కలశారాధనం కరిష్యే. ఓం కలశే ఆ కలశే శుధావతి పవిత్రే పరిశక్యతే ఉక్తేర్యజ్ఞేషు వర్ధతే आपो वायदकं सर्वं विश्वाभूतान्यावावः पशव आपो न पापो अमृतमावसृडाभिषन्दागुष्यावो ज्योतिगुष्यापो जगुष्याव सत्यमा सर्वा देवता आपभोर्भवस्वरापो गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कलशोदकेन ओम आ कलशंलो नीళ్లు కాస్త దేవుడి మీద చల్లేసి చుట్టూతా ఉన్న పూజా ద్రవ్యాల మీద చల్లేసి మీ పైన ప్రోక్షణ చేసుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష
आत्मानं सम्प्रोक्षाः ओम गजाननं भूतगणासेवितङ्गपेतजुम्बलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तो भक्तानाम् एकदन्त उपास्महे वक्र अंदर చెప్పండి వక్రతుండ महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सकल कार्येषु सर्वदा आ विघ्नेश्वरुని ఆ అక్షతలు వేసి పూజ చేయండి ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆ తమలపాకులు తీసుకొని ఆ విఘ్నేశ్వరుని అలా పట్టుకోండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః ఓం అందులో వేసేసుకోండి రెండు అక్షతలు వేయండి గణపతి మీద ధ్యాయామి ధ్యాన సమర్పయామి నవరత్నగద హేమ సింహాద్రపయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆద్రపయామి నీరు పట్టడానికి ముఖే శుద్ధ అర్పయామి ఉపచారకేన స్నాపయామి ओम लं नमस्ते गणपतये तमेव प्रत्यक्षं दत्तमसि तमेव केवलं कर्तासि तमेव केवलं धर्तासि तमेव केवलं हर्तासि तमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं वृतं वच्मि सत्यं वच्मि अवतु माम् अवधातारम् अवानूचानमो शिष्यम् अवश्यात्ता आदो अवरस्ता आदो अवतरात्ता आदो अवदक्षिणात्ता आदो अवचोत्तरात्ता आदो अवाधरात्ता आदो सर्वतो मां पाहि पाहि समन्तात् वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्तो जायते सर्वं जगदिदं त्वयि लयिमेष्यति सर्वं जगदिदं त्वयि प्रच्छेदि त्वं भूमिरापो नलो निलो नभः त्वं जगत्पारिवाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ते नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्तं रुद्रस्तमिन्द्रस्तमग्निस्तं वायुस्तं सूर्यस्तं चन्द्रमास्तं ब्रह्मभोर्भवस्वरो तारेण रुद्धम् एतत्तव मनस्वरूपं गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्च आञ्जरूपम् बिन्धुरुत्तररूपम् नाथः सन्धानो संहिता सन्देहे शैषा गणेश विद्या गणकर्षिः गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता एवं ध्यायति नित्यं सुयोगी योगिनां वरः ओं नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते संबोधराय एकदन्ता विघ्नविनाशनाय शिवसुताय श्री वरदमूर्तये नमो नमः आयुष्यमक्रियमृतमं च शुभ्रं यज्ञापवीतं बलमस्तेजः उपवेदार्दक्षन्द्रपयामि శ్రీగంధాన్ని ధారయామి ఒక పుష్పాన్ని గంధంలో పసుపులో కుంకుమలో అద్ది గణపతి ముందు పెట్టండి శ్రీగంధాన్ని ధారయామి గంధద్వారాంధ్రాదృశాం నిత్యపుష్టాంగరీషిణే ఓం గజగణనికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురవే నమః నానావిధ పరిమళపత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి ధూపం ఓం ధోర్వసిద్ధోర్వధోర్వంతం ధోర్వతం యస్మాన్ పూలు ఆపేసి ధూపం వెలిగించి ఆ ధూపాన్ని చూపించండి గణపతికి ఓం ధోర్వసిద్ధోర్వధోర్వంతం ధోరతం యస్మాన్ ధోర్వయం వయం ధోర్వామసే ఓం ధూపం వనస్పత్యోర్భవేర్దివ్యైర్ నానాగంధः సంహితः శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాగ్రాపయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్య మధ్య 3 మార్లు నీరు గణపతికి చూపించి పళ్ళెలో వదిలిపెట్టేయండి మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి హస్తం రక్షాళయామి పాదం రక్షాళయామి శుద్ధ ఆచమనం సమర్పయామి ఓం తాంబూలం ఇలా తాంబూలం పెట్టారు కదా తాంబూలాన్ని అలా తాకండి తాంబూలం భోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లేదలైర్యుక్తం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి ఆనంద కర్పూర మంగళ నీరాంజనం దర్శయామి ఓం సంరాజంచ విరాజంచాభీష్టైర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్య యాముకే తయామాసకం సృజామసేత్ మానో హింసే పురుషం జగదో ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి ఆవహంతే వితన్వానా కుర్వాణా క్షీరమాత్మనః వాసాగం ధన్నవానేజు సర్వదా శ్రీయామ పరిపాదయ హర నమ పార్వతీ సుత హర హర మహాదేవ హర मुदाकरात्तमोदकं सदा विमुक्ति
विमुक्तिसाधकं कलाधरावतं सखं विलासिलोकरक्षकं मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सखं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां तरातिभीकरं नवोदितार्थभास्वरं नमः सुरारिनिर्जरं नतादिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं पराश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं धरे धरोधरं वरं भवे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्ववन्दनं सुरारिकर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं नितान्तकान्तदन्तकान्तमन्तकान्तकात्मजम् अकिञ्चनार्थभाजनं पूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणम् ओं नितान्तकान्तदन्तकान्तमन्तकान्तकात्मजं नितान्तकान्तदन्तकान्तमन्तकान्तकात्मजम् अचिन्तरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदान्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदं तमेव तं विचिन्तयामि सन्ततं महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पति प्रभातके हृदि स्मरं गणेश्वरम् अरोगतां मदोषतां सुसाहितीं सुपुत्रतां समाहिताहिरस्थो भूतिमभ्यपेति सोचिरात् जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां विकटोत्कटसुन्दरदन्तिमुखं भुजगेन्द्रसुसर्पगदाभरणं गजनीलगजेन्द्रगणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखम् सुरसुरगणपतिसुन्दरकेशं ऋषिगणपति यज्ञसमानं भव भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्य नमस्ते गजमुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिनिशप्रियं परद्रुप कङ्कणपाणिं कपलितपद्मरुचिं सुरसतिवन्ध्यं सुन्दरढक्तं सुरुचितिमणिमकुटं प्रणमत देहं प्रकटितपालं षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदं लम्बोदरकुरसुञ्जासुरकृतकुङ्कुमरत्नधरम् श्वेतसुशृङ्गं मोदकहस्तं प्रीतिसफनसफलम् नयनत्रयवरनागविभूषितनानागणपतितं तत्तन्नयनत्रयवरनागविभूषितनानागणपतितं तत्तं नानागणपतितं
తత్తన్నానా గణపతితం धवलित जलधर धवलित चंद्र फलि बलि किरण विभूषित खड्गं तलु तलु विषहर शूलक पालं हर हर शिव शिव गणपति भयन् कट तट विगलित मद जल जलधित गणपति वाद्यमिदं कट तट विगलित मद जल जलधित गणपति वाद्यमिदं तत्तत् गणपति वाद्यमिदं तत्तत् गणपति वाद्यमिदं तत्तदिल्लल तरिकु तरिजल कुकुकु तद्दि कुकु तगिट डिक्लिंगु डिगुल कुकु तद्दि तत्त जल जल तरिता तजल जल तरिता तगत जल जल तरिता तजल जल तरिता तरिदल तलु जलता जल दिवि तकिर तक तर्किटतो ताकी टकिर तक तर्किटतो ताकी टकिर तक तर्किटतो ता तक तकिट तक तकिट तक तकिट तत्त्वं शशिकलिता मौलिलल सूलिला तक तकिट तक तकिट तक तकिट तत्त्वं विवल शुभ कमल जल पादु तल्पालिला धित् तकिट धित् तत्त्वं मृदुल भुज सरसिज विशाल कल्पोषला तकिट तक तकिट तत्त्वं ओम पांचभौतिकाशुद्ध्यर्थं रुद्रवाराभिषेचनं च करिष्ये ओम अस्य श्रीरुद्राध्यायस्य प्रश्नस्य अघोर ऋषिः अनुष्ठुप् संकर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषस्य रुद्रो देवता अग्निश्चरमुष्टकं सहस्राभिर्विदयङ्गत्वेनाः शतरुद्राभिषेचे विनियोगः नमः शम्भवे च अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्यां नमः कनिष्ठिकाभ्यां नमः सर्वकृत्वात्मने कर्तकुष्ठाभ्यां नमः अग्निहोत्रात्मने हृदयाय नमः ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वषडो सर्वकृत्वात्मने अस्त्राय पटो भूर्भवस्वरम् इति दिग्बन्धः ध्यानम् ओम गमागमस्तं गगनादिशून्यं छिद्रोपदीपं तिमिरापहारं पश्यामि तेजर्वजनान्तरन्तं देहो देवालयप्रोक्तो जीवो देवः सनातनः त्रिजेन ज्ञाननिर्माल्यं सोऽहं भावेन पूजयेत् ओम आपातानलभस्थलान्तभवन ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिस्फाटिकलिङ्गमौलिवलसत् पूर्णेन्दुवान्तामृतैः अस्तोकाप्लुतमेकमेषमनिशं रुद्रानुवाकाञ्जपन्न ध्यायेदीप्सितसिद्धये द्रौपदं विप्राभिषिञ्चेच्छिवं ब्रह्माण्डव्याप्तदेहापसितहिमृजा भासमानाभुजङ्गैः कण्ठे कालाकवर्था कलितशशिकला छण्डकोदण्डहस्ताः त्र्यक्षारुद्राक्षमाला सुललितवपुष्याम्भवा मूर्तिभेदा रुद्राश्रे रुद्रसोक्तप्रकटितविभावान् प्रयच्छन्तु सौख्यं ओम सद्योजातं प्रपत्यामि स्वामिवारि మీద అక్షతలు వేయండి గురుగారు సద్యోజాతం ప్రపత్యామిత్యావాహయామి సద్యోజాతాయ వై నమో నమః ఆసందర్పయామి భవే భవేన పాద్యమర్పయామి నీరు వేయండి గురుగారు భవే భవేన పాద్యమర్పయామి మళ్ళీ అతి భవే నమః అర్ఘ్యం దర్పయామి మళ్ళీ భవద్భవాయ నమః శుద్ధాదర్పయామి వామదేవాయ నమః ఆప్యాయస్వ సమేదుతే విశ్వతస్వమవృష్ణియం భవావాజస్య సంఘతే सद्योजातं प्रपत्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेनातिभवे भवत्स्वमान् भवद्भवाय नमः इति क्षीरेण स्नापयामि ओम धदिक्रावर्ण अकार्षं जिष्णारस्वस्य वाजनः सुरभिनो मुखाकरतो प्राण आयोगं शितारिषतो श्री भवानी शंकर स्वामिने नमः धदिना स्नापयामि ओम वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकर्णाय नमो बलविकर्णाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः श्री भवानी शंकर स्वामिने नमः धदिना स्नापयामि నెయ్యి తీసుకోండి ఓం మధవాతాంగత్ అదేనా అయ్యా చిన్నగా ద్రవ్యాన్ని కంటిన్యూ చేయండి చిన్నగా ఒక్క చుక్క వేస్తుండండి సమయం పడుతుంది అమ్మా చిన్నగా నెయ్యి వేయండి ఓం శుక్రమసి జ్యోతిరసి తేజసి దేవావస్సవిదాత్ పునః త్వచ్ఛేద్రేణ పవిత్రేణ వసో భవానీ శంకర స్వామినే నమః ఓం ఇతి ఆజ్యేన స్నాపయామి తర్వాత తేనెతో అభిషేకం అవుతుందండి తేనె వేయండి
ॐ मधवतारुतायते मधक्षरन्ति सिन्धवः माध्वेर्नः सन्तोषसि मधुनक्तमुताससि मधवत्पार्थिभगं रजः मधुध्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माध्वेर्गावो भवन्तु नः ॐ श्री भवानी शंकर स्वामिने नमः इति मधुना स्नापयामि ॐ स्वादः पवस्य दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवेतु नाम्ने स्वादर्मित्राय वरुणाय वायुवे अस्तु सूर्यः याश्चर्कराखण्डसंयुक्तं स्नानार्थं प्रतिगृह्यताम् याः फलनेर्या अफला अपुष्पा याश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्थानमुञ्ज्वन्तगुंहसः క్షం శర్కర స్నాపయామి అందరూ కూడా కొబ్బరి నీళ్ళతో అభిషేకం అవుతున్నదండి ఓం యాః ఫలనేర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్థానం శ్రీ భవానీ శంకర స్వామినే నమః ఓం నారికేయజలేన స్నాపయామి ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవ ఉతైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః యాతైష శివతమా శివం భవవతే ధనుః శివాసరవ్యాయాతవతయానో రుద్రమణయ యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశినీ తయానస్తనుభాషంజమయా గిరిశంజాభిచాకషేః యామిషం గిరిశంతహస్తే బివర్షస్తవే శివాంగిరిత్రతాం కురు మాహిగంసే పురుషం జగదో శివేన వచసా త్వా గిరిసాక్షావదామసి యథా నః సర్వమిజ్జత యక్షగం సుమనాసదో అధ్యవచత దివక్తా ప్రథమో దేవ్యాభిషక అహేగస్య సర్వాన్ జంబయన్ సర్వాశ్చయాదు ధాన్యః ఉదైనం గోపా అదృశన్నదృశన్నదహార్యః ఉదైనం విశ్వాభూతాన్ శతృష్ణామృడయాతినః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేడుషే అధోయ అస్య సత్వానోహం తేభ్యో కరం నమః ప్రముంచ ధన్వనస్తభయోరాత్రయోర్జాం యాశ్చ తే హస్తశవ పరాతా భగవో వప అవతాత్య ధనస్వగం సహస్రాక్షశతే శుదే నిషేర్య శల్యానాం ముఖా శివానః సుమనా భవ విజ్జం దనక్కభర్దినో విశల్యో బాణవాగుం ముదా యాతే హేతిర్మే దుష్టమహస్తే బభవతే ధనుః పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్త విశ్వదః అధాయ శతిస్తవారే అస్మన్నిదేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యబాహవే సేనాన్యదిశాంచ పతయే నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః అస్మింజరాయ శ్రీమతే పతీనాం పతయే నమో దూతాయ హంత్యాయ వనానాం పతయే నమో నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో ఖగువాయ నిషంగినే స్థేనాన పతయే నమో నమో నిషంగిన ఇషిధిమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే పాయోనాం పతయే నమో నమో నిశేరవే పరిచరారణ్యానాం పతయే నమో నమో ఆయుష్యేభ్యో విదర్భ్యశ్చ నమో శీనేభ్యశ్చ యానేభ్యశ్చ నమో నమో స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమస్తిష్టద్భ్యో ధావిభ్యశ్చ నమో నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ నమః విరూపేభ్యः విశ్వరూపేభ్యశ్చ నమో నమః మహభ్యः క్షుల్లకేభ్యశ్చ నమో
नमो नमः ऋतेभ्यो ऋतेभ्यश्च वो नमो नमः ऋतेभ्यो ऋतपतेभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्राभ्यः संग्रहेत्रेभ्यश्च वो नमो नमः स्ताक्षाभ्यः रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्ठेभ्यः निषादेभ्यश्च वो नमो नमः इषकृभ्यः नन्मकृभ्यश्च वो नमो नमः मृगयोभ्यश्च निभ्यश्च वो नमो नमः अश्वभ्यश्च वतेभ्यश्च वो नमः नमाव्यादिनेभ्यः विविध्यन्तेभ्यश्च वो नमो नमः गणेभ्यः गणपतिभ्यश्च वो नमो नमः विरूपेभ्यः विश्वरूपेभ्यश्च वो नमो नमः महभ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमः हृदेभ्यः हृदेभ्यश्च वो नमो नमः हृदेभ्यः हृदपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रभ्यः संग्रहेत्रेभ्यश्च वो नमो नमः स्ताक्षाभ्यः हृदकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्ठेभ्यः निषादेभ्यश्च वो नमो नमः इषुकृभ्यो धन्मकृभ्यश्च वो नमो नमः मृगेभ्यश्च निभ्यश्च वो नमो नमः अश्वेभ्यः अश्वपतिभ्यश्च वो नमः नमः भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमः नीलग्रीवाय च शशिकण्ठाय नमः क्रुद्धाय च संवृद्धने च नमः अग्र्याय च प्रथमाय च नमः आशवे च अजिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमः स्वातस्याय च दीप्त्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च नमः मध्यमाय च वगल्पाय च नमः बुद्धियाय च नमः स्वाभ्याय च प्रतिसर्याय च नमः याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमः वन्याय च कक्षाय च नमः स्रवाय च प्रतिस्रवाय च नमः आशुषेणाय च आशुरधाय च नमः श्रष्टवे च प्रमृषाय च नमः दूताय च प्रहिताय च नमः निषङ्गिने च शितमते च नमः सेक्षणे च धने नमः स्वायुधाय च सुधन्वने च नमः स्तुत्याय च पत्याय च नमः क्षष्प्याय च फेन्याय च नमः सिगत्याय च प्रबाह्याय च नमः इरण्याय च प्रपत्याय च नमः केकुंशलाय च क्षयिनाय च नमः प्रबर्धिने च बलस्तये च नमः गोष्ठ्याय च गृह्याय च नमः स्वल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमः पृथव्याय च निवेश्याय च नमः पागुंसव्याय च रदस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमः लोप्याय च लप्याय च नमः ऊर्म्याय च सूर्म्याय च नमः वन्नाय च वर्णहद्याय च नमः पगुरमानाय च भिघ्नते च नमः आख्यदते च प्रख्यदते च नमः वक्किरिकेभ्यः देवानागं हृदयेभ्यो नमः वीक्षीणकेभ्यो नमः विचिन्वत्केभ्यो आनिर्हतेभ्यो नमः आविवक्तेभ्यः ध्रापे अन्धसस्पदे दरिद्रन्नीललोहिता येषां पुरुषाणां येषां पशूनां मा भैर्मा रोमो येषां किञ्चनामवतु या ते रुद्रशिवा तनो शिवा विश्वाः भेषजी शिवा रुद्रस्य भेषजी तया नो मृडजीवसे इमागं रुद्राय तवसे कवर्धिने क्षयद्वीराय प्रवरामहे वदम् यथा नः समषद्विपदे चतुष्पदे विश्वम्भुष्ठङ्ग्रामे अस्मिन्नरातनो मृडानो रुद्रो तथामयस्कृते क्षयद्वीराय नमसा विधेमते यच्छञ्चयोश्चमरुराय देवदादस्याम तव रुद्रप्रणीतौ मानव महान्तमपमानोऽर्भकं मानवक्षान्तमुतमानवक्षितौ मानवदे पितरं मातमातरं प्रियामानस्तनुवा रुद्ररीरिषः मानस्त्वकेतनये मान आयुष्मानो गोषमानो अश्वेषरीरिषः वीरान् मानो रुद्रभामितावधेर्ह विश्वं दानवसा विधेमते आरात्ते गोह्नौतवर्षज्ञे क्षयतीराय सुम्नमस्मेते अस्तु अवस्तिरामकबद्धस्तनश्वमेढ्वस्तोकायतनयाय मृडया मे दुष्टमशिवतमः शिवानः सुमना भव परमे वृक्ष आयुधन्निधाय कृत्यं वचान आचर पिनाकिं बिभृतागहि विकृतविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगुं हेतयोन्यमस्मिन्निवन्तुताः सहस्राणि सहस्राद्रा भूम्याः तेषागं सहस्रयोजनेव सन्मान्द्रमसे अस्मिन् महत्यर्णवे अन्तरिक्षे भवादि नीलग्रीवाशतिकण्ठा रुद्रादक्षमाचराः नीलग्रीवात् रुद्रा प्रणीतोः ॐ एते सहस्रमैदं भाषा मृत्यार्मुच्या सहस्रान् सहस्रा भूम्याः तेषागं सहस्रयोजनेव सन्मान्द्रमसे अस्मिन् महत्यर्णवे अन्तरिक्षे भवादि नीलग्रीवाशतिकण्ठा दिव्याद्रा समस्रिताः ये वृक्षे सस्पिञ्जरा नीलग्रीवा विलोहितः ये भूतानामधिपतयाभिषेकासक्कवर्तिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु विविधोजनानो ये पथां पदरक्षैलभ्युदायव्युदः ये तीर्थानि प्रचरन्ति श्रुकावन्तोनि संगिणः एतावन्तश्च भूयागं तश्च दिशो रुद्रावितस्तिरे
तेषां सहस्रयोनिरेव धन्वान् नमसे नमो रुद्रेभ्याय पृथिव्यां ये अन्तरिक्षे ये दिव्येशमन्नां वातावर्षमिषमस्तेभ्यः दश प्राचीर्दश दक्षिणा दश प्रदेशीर्दशोदीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृयन्तु ते यन्विष्णोयश्चराद्वेष्टिदं वाजं भददामि नमो रुद्राविष्णवे मृत्युर्मे पाहि सदा शिवम् अग्ना विष्णा सजाससे मा वर्धन्ति वाङ्गिरः झुम्नैर्वाजे विरागतं वाजश्च मे पृथवश्च मे प्रयदिश्च मे प्रसिद्धिश्च मे दितिश्च मे श्रुतश्च मे सरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे शुभश्च मे प्राणश्च मे पानश्च मे व्यानश्च मे चित्तञ्च मे आदितञ्च मे वाक्च मे मनुष्य मे चक्षुश्च मे श्रोत्रञ्च मे दक्षञ्च मे बलञ्च मे आयुश्च मे जरा च मे आत्मा च मे तनुश्च मे वर्म च मे अङ्गानि च मे स्थानि च मे भृगुंश च मे शरीराणि च मे ज्येष्ठञ्च मे आधिपत्यञ्च मे मन्युश्च मे भामश्च मे अम्बश्च मे अम्बश्च मे जयमा च मे महिमा च मे प्रतिमा च मे प्रतिभा च मे वृष्या च मे द्रागुजा च मे वृद्धञ्च मे वृद्धिश्च मे श्रद्धञ्च मे श्रद्धा च मे धनञ्च मे त्रिशिश्च मे क्रीडा च मे मोदश्च मे चादश्च मे च निश्चमानञ्च मे सूक्तञ्च मे सुकृतञ्च मे वित्तञ्च मे वेद्यञ्च मे भूतञ्च मे भविष्यञ्च मे सुखञ्च मे सुपदञ्च अर्धश्च वर्धश्च मे क्लिप्तञ्च मे क्लिक्लिश्च मे मतिश्च मे सुपदिश्च मे ईशञ्च मे त्रिपुष्य मे शामञ्च मे लोहञ्च मे आपश्च मे वीरदश्च मे कृष्णबच्चञ्च मे ग्राम्याश मे वृषभारण्याश यज्ञानपदां वित्तञ्च मे वेतञ्च मे भूतञ्च मे भविष्यञ्च मे सुखञ्च मे सुपदञ्च अर्धश्च मर्धश्च मे क्लिप्तञ्च मे क्लिप्तिश्च मे मतिश्च मे सुपदिश्च मे अग्निश्च मे सोमश्च मे सविताश्च मे सरस्वतीश्च मे पूषाश्च मे बृहस्पतिश्च मे मित्रश्च मे वरुणश्च मे तुष्टाश्च मे धाताश्च मे विष्णुश्च मे अश्विनोश्च मे अग्ने ध्रञ्च मे वृद्धानञ्च मे कृढश्च मे सदाचाश्च मे प्रडाचाश्च मे प्रदाश्च मे प्रभृदाश्च मे सुखाकारश्च मे अग्निश्च मे कर्मश्च मे अर्घश्च मे सूर्यश्च मे प्राणश्च मे वेदश्च मे दिदिश्च मे जोश्च मे शक्वरी लङ्घ्रे यदिश्च मे ज्ञानपदां मुक्च मे सौम्य यजिक्ष मे दीक्षाच मे तपश्च मे अर्दाश्च मे होरात्रय अभ्रष्टभृतन्तरेच मे ज्ञानपदां गर्भ्याच मे वत्स्याच मे त्रिवीच मे त्रयावीच मे दित्यवाच मे त्यवीच मे पुष्ठवाच मे पुष्ठवीच मे क्षाच मे अशुभश्च मे हश्च मे नढवाञ्च मे धेनुश्च मे यज्ञानकल्पतां वान यज्ञानकल्पतां यान यज्ञानकल्पतां चक्षर यज्ञानकल्पतां श्रोत्रं यज्ञानकल्पतां मन यज्ञानकल्पतां वाग् यज्ञानकल्पतां आत्मा यज्ञानकल्पतां ॐ एकाच मे तिस्रस्र मे पञ्चच मे सप्तच मे नवच मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशश्च मे चतुस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे अष्टाविंशश्च मे द्वात्रिंशश्च मे मधुमनिष्ये मधुजनिष्ये मधुवदिष्यामि मधुमतीन् देवेभ्यो वाचमुद्यासकं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु हर नमः पार्वतीपतये हर 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 महादेव अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते सर्वेभ्यः ॐ मङ्गलं गिरिजाम्बिका संगा करुणान्तरङ्गा मदन मदहर साम्ब शिवलिङ्गा मङ्गलं गिरिजाम्बिका संगा करुणान्तरङ्गा मदन मदहर साम्ब शिवलिङ्गा मंगलांग सृसंग वृषभतुरंग जितम तंग संग दंग निर्जित धनुज भव भय भंग द्रुत गंगा तरंग मंगलम गिरिजाम्बिका संग मदनांतरंग मदन मदहर सांब शिवलिंगा नीललोहित भस्ममय फाला हर काल काला फाललोचन खलित फनिजाला पालिताखिल ललित ललिता लोल सद्गुण जाल करतल
శూలనత పరిపాల దేవదయాల వాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగ మదనాంతరంగ మదన మదహర సాంబ శివలింగ చండికా ప్రియ చండభుజదండ రాకేందు మండల మండితాంభ్ర కిరీట దృఢరండ డిండి డిండి మఢమరుణాదమఢంబమండము నిండ చూడగా చండతర శంఖము మృగ అఖండ తాండవ సల్పుమా మంగళం గిరిజాంబికా సంగ మదనాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున సర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాప భయనాశ ఎల్లవేళ ఎల్లముల విరసిల్ల భక్తుల ప్రేమ పూజలు చల్లగా గుణమయ్య మదిరంజిల్ల విశ్వేశనుత శివ మంగళం గిరిజాంబికా సంగ మదనాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ భవాని శంకర భగవాన్ కే హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ భోలా శంకర భగవాన్ కే హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం పవిత్రతకు మరో పేరు ప్రాతస్నానం భవబంధము తొలగచేయు నందాదీపం పవిత్రతకు మరో పేరు ప్రాతస్నానం భవబంధము తొలగజేయు నందాదీపం పవిత్రతకు మరో పేరు ప్రాతస్నానం భవబంధము తొలగజేయు నందాదీపం పవిత్రతకు మరో పేరు ప్రాతస్నానం భవబంధము తొలగజేయు నందాదీపం అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం సంధ్యాకాలపు దీపం సద్గతి నిడు పురాణం కాలపు దీపం సద్గతి నిడు పురాణం
వందనీయ గోపూజ వన మహోత్సవం సంధ్యాకాలపు దీపం సద్గతి నిడు పురాణం వందనీయ గోపూజ వన మహోత్సవం విందైన నమక చమక విహిత శివాభిషేకం విందైన నమక చమక విహిత శివాభిషేకం కందువ ద్వాదశి తులసి కళ్యాణం మన భాగ్యం విందైన నమక చమక విహిత శివాభిషేకం కందువ ద్వాదశి తులసి కళ్యాణం మన భాగ్యం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక మాసం. బ్రహ్మశ్రీ వేదమూర్తులు గురువుగారు శ్రీ బుర్రా భాస్కర్ శర్మ గారు నిన్నటిదాకా ఆయన కాశీలో ఉన్నారు. కాశీలో ప్రవచనాలు అయినాయి కాబట్టి నా అభ్యర్థనని మన్నించి వారు నిన్ననే వచ్చారు కాశీ నుంచి. ఈరోజు చక్కగా మా అందరికంటే ముందు గురువుగారు వచ్చారు. గురువుగారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నా. శ్రీ గురుభ్యో నమః. సరస్వతీ స్వరూపమైన సభకు సవినయ నమస్కారములు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి రామాచారి గారికి ప్రధానంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. చాలా ప్రాంతాలు నేను సంచరించాను. ఈ 3 గుణాల్లో తమోగుణం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, రజోగుణం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిగా సత్వగుణం ఉన్నవాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ అసలు రజోగుణం తమోగుణం ఈ 2 పరిపూర్ణంగా లేకుండా కేవల సత్వగుణం కలిగినటువంటి మనిషి లోకంలో కనబడడం అరుదు. అటువంటి మనిషి ఎవరయ్యా అంటే కేవలం కొమాండూరి రామాచారి గారు. కేవలం వారిని పొగడ్డం కోసం చెప్పట్లేదు. ఆ సత్వగుణం వారిని చూసి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. మనము అంటున్నా, మీరు అంటల్లా, నాతో కలిపి. కనుక అంత దివ్యమైనటువంటి ఒక లెజెండ్, హీఈస్ వన్ ఆఫ్ ది లెజెండ్. అటువంటి వ్యక్తి యొక్క అనుజ్ఞ చేత కొద్దిసేపు ఇక్కడ కూర్చుని సంభాషించేటువంటి అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కార్తీక మాసం అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది? పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే దాన్ని అనుసరించి ప్రతి మాసానికి ఆ పేరు పెట్టారు పెద్దలు. చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు కనుక ఉంటే అది చైత్రమాసం. విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే అది వైశాఖ మాసం. కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది కనుక ఈ మాసం కార్తీక మాసం అయ్యింది. దీని యొక్క విశిష్టత ఏమి అంటే, సర్వసాధారణంగా ఉగాది అంటే మనం చైత్రమాసంలో చేసుకుంటాం. కానీ వేదకాలం నాడు ఉగాది ఎప్పుడయ్యా అంటే కార్తీక మాసంతో ప్రారంభం వేదకాలానికి. అందుకనే ఈ కార్తీక మాసం అంత విశిష్టమైనది. దైవపరంగా అనేకములైనటువంటి తత్వములను మనం పొందగలిగినటువంటి మాసం.
నేను చాలా చాలా చెబుదాం అనుకున్నా, కానీ రామాచారి గారు పాటల మొత్తం మీకు చెప్పేశారు. అందులో ఉన్న విషయాలన్నీ కార్తీక మాసానికి ప్రాణం. 5 విషయాలు గొప్పగా చెప్పారు. మన పంచప్రాణములు ఆ 5 విషయాలు: స్నానం, దానం, సమారాధనం, ఉపవాసనం. ఉపవాసం ఉండటం చాలా దివ్యమైనటువంటిది. రెండవది ఆరాధనం. మొత్తం 5 విషయాలు. ఈ 5 విషయాలు కార్తీక మాసంలో కనుక చేసినట్లయితే ఇతరమైనటువంటి మాసాల్లో చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకు 1000 రెట్లు ఫలితం వస్తుంది. దీనికి కారణం ఏమిటి? సర్వసాధారణంగా మనం అందరం సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖుడు బ్రహ్మ వేరు, ఆయన కేవలం సృష్టి చేస్తూ ఉంటాడు. స్థితి చేసేటువంటి వారు విష్ణువు, ఆయన అందరినీ పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు. లయం చేసుకునేటువంటి వాడు శివుడు, ఆయన్ని అందరినీ తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఇలా 3 ఉన్నారయ్యా అనుకుంటాం. 3 లేరండి, ఉన్నది ఒక్కరే. అతడే పరబ్రహ్మము. ఆయనే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, ఆయనే స్థితి చేసేటప్పుడు విష్ణువుగా, ఆయనే లయం చేసుకునేటప్పుడు శివుడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా ఎలాగండి అని మీరు అడగవచ్చు. పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఈ లెక్క రావట్లేదు, కాస్త చెబుతావా అని అడిగాడు. ఆ తల్లి ప్రక్కనే కూర్చుని ఆ మ్యాథమెటిక్స్ ఎలా చేయాలో చెప్పింది, చేశాడు. ఇప్పుడు ఆ తల్లి ఏ రూపాన్ని పొందింది చెప్పండి? సరస్వతీ స్వరూపాన్ని పొందింది. మరుసటి రోజు స్కూల్కి వెళుతూ నేను కాంపస్ బాక్స్ కొనుక్కోవాలి, నాకు 10 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఆ తిరగమూతల డబ్బాలోంచి తీసి ఇచ్చింది. ఇప్పుడు ఏ అవతారాన్ని పొందింది? భలే క్లూ ఇస్తే అట్లా వస్తుంది. లక్ష్మీ అవతారాన్ని పొందింది. వాడు స్కూల్కి వెళ్ళలేదు, స్నేహితులతో ఎక్కడో గ్రౌండ్లో ఆడుకున్నాడని తెలిసింది. ఇంటికి రాగానే బాగా వాయించింది. ఇప్పుడు ఏ అవతారాన్ని పొందింది? కాళికాదేవి, దుర్గామాత. మీ ఇంట ఉన్న ఒక్క తల్లే ఇన్ని అవతారాలతో కనబడితే సాక్షాత్తు బ్రహ్మాండములకన్నిటికీ నాయకుడైనటువంటి పరబ్రహ్మము ఎన్ని అవతారాలు పొందాలి ఆలోచించండి. కనుక ఉన్నటువంటి వాడు ఒక్కడే. హరిహరులకు ప్రీతికరమైన మాసము. అసలు ఆ ట్యూన్ వింటేనే అది బాలకృష్ణ ప్రసాద్ గారు చేసిందే అనేటువంటిది తెలిసిపోతుంది. ఆ ట్యూన్ వింటేనే అంత మెత్తగా మృదువుగా ఉంటుంది. కనుక ఈ 3 ఒక్కటే. ఆ ఒక్కటి అనే భావంతో ఆ ఈశ్వరుని, ఈ విష్ణువుని కలిపి ఒక్కటే అనేటువంటి భావం చేత ఎప్పుడైతే పూజిస్తామో అసలైనటువంటి ఆ పరబ్రహ్మము మనల్ని అతి తొందరగా కరుణిస్తాడు. అతి తొందరగా. ఎందుకంటే మేము 3 కాదు, విడిగా లేము, ఒక్కటే అనేటువంటిది తత్వం కదా. ఆ తత్వాన్ని ఎప్పుడైతే మనం పొందామో వెంటనే అతడు కరుణిస్తాడు. కరుణిస్తే మనకు అతడు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు, ఇవ్వకుండా అసలు వెళ్ళలేడు. ఆ కారణం చేత అనేక రకాలైనటువంటి దివ్యత్వాలను మనం పొందుతాం. ఏమీ రానటువంటి నాబోటివాడి చేత కూడా మాట్లాడిస్తున్నాడు కూర్చుని అంటే వాడి యొక్క కరుణ ఎంత ఉండాలి. రసనాంచలమున నటనమాడుమా. ఆ నాలుక చివర ఆ పరబ్రహ్మము యొక్క దివ్యమైనటువంటి శక్తి సరస్వతి రూపంతో ఉంటే తప్ప మనం మాట్లాడలేం. నోటి వెంట ఒక్క మాట వచ్చే అవకాశం లేదు. అంత దివ్యమైనటువంటి ఇద్దరూ ఒక్కటే అని చెప్పగలిగినటువంటి మాసం కేవలం కార్తీక మాసం.
మీరు ఇంతకు ముందు చేసుకున్నారు పూజలు. భాద్రపద మాసం వచ్చేటప్పటికి ఎవరిని కూర్చోబెట్టి పూజ చేశాం? గణపతిని కూర్చోబెట్టి పూజ చేశాం. ఆశ్వీజ మాసం వచ్చింది, మా అబ్బాయికి పూజ చేశారు, మరి నాకు చెయ్యరా అని అడిగింది అమ్మవారు. అందుకని ఎవరిని కూర్చోబెట్టి చేశాం? అమ్మవారిని కూర్చోబెట్టాం. ఆశ్వీజం అయిపోగానే పరమశివుడు ఏమడిగాడు? మా ఆవిడికి చేశారు, మరి నాకు చెయ్యరా అని అడిగాడు. అయితే నువ్వు కూడా కూర్చోవయ్యా అన్నారు. ఆయనకి పూజ చేస్తున్నాం. కేవలం లయకారకుడికేనా చేసేది? మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్నాను కదా నేను అని అడిగాడు సాక్షాత్తు నారాయణుడు. నిన్ను కూడా కలిపే చేస్తామయ్యా అన్నాము ఈ ఉన్నటువంటి కార్తీక మాసంలో. అంత దివ్యమైనటువంటిది కార్తీక మాసం. ఈ మాసంలో మనం ఏవేవి గొప్పవి అని చెప్పామంటే దీపం, దానం, స్నానం, పురాణ శ్రవణం, ఇవన్నీ చాలా గొప్పవి. ఓ దీపం వెలిగిస్తే మొత్తం లోకానికంతటికి సూర్య భగవానుడు ఎటువంటి కాంతిని ఇస్తున్నాడో, సదా సూర్యం నివసతే ఏతత్ ఫలం నా అస్తితే నిష్ఫలమేవా అంధకారం భవిష్యతి. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించలేదో దానివల్ల ప్రయోజనం ఏం లేదు, నిష్ఫలమేవ. ఏ విధమైనటువంటి కర్మను మనం చెయ్యడానికి పూనుకునే అవకాశం లేదు. మొత్తం రాత్రిగానే ఉన్నది. ఏం చేస్తామండి? పగలు రాలేదు, సూర్యుడు ఉదయించలేదు, మనమేమీ చేయలేం. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో మనమంతా కార్యోన్ముఖులం అవుతాం. ఆ కారణం చేత సూర్యునికి ప్రతిగా మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఓ దీపాన్ని వెలిగిస్తున్నాం. ఈ దీపము ఎవరెవరిని కాపాడుతుంది? కీట పతంగ వృక్షాదికానాంచ తథా జలచరాణం ప్రయుక్తయా దీపం యత్ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఓ జీవుడు, ఓ మనిషి వెలిగించినటువంటి దీపం, ఆ దీపం కూడా ఎలా వెలిగించాలని చెప్పారంటే 365 ఒత్తులు పెట్టి వెలిగించాలి అని చెప్పారు. ఒక దీపాన్ని వెలిగిస్తే సూర్యునికి ప్రతిగా మనం ఉన్నట్టు. ఎవరెవరిని కాపాడుతుంది? ఏ రకంగా కాపాడుతుంది? కీట, చిన్న చిన్న క్రిములు, కీటకాలు కూడా ఆ దీపాన్ని చూచుకుని తమ యొక్క పరిస్థితిని తెలుసుకుని ముందుకు పెడతాయి. కారణం, కార్తీక మాసం వచ్చేటప్పటికి అతి త్వరగా చీకటి పడుతుంది. అనేక రకాలైనటువంటి పక్షులు, క్రిములు, కీటకాలు లోకంలో మనతో పాటు పుట్టి ఉన్నాయి. కేవలం మనం మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులను సృష్టించాడు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ. ఆ 84 లక్షల జీవరాశుల్లో మనం ఒక్క భాగమే. మిగిలినటువంటి జీవరాశులన్నీ బ్రతుకుతున్నాయి. కార్తీక మాసం వచ్చేటప్పటికి త్వరగా చీకటి పడుతుంది. అవి ఎక్కడో ఉంటే తమ నెలవుకు అవి వెళ్ళడానికి అవకాశం వాటికి ఉండదు కనుక వాటికి త్రోవ చూపించడం కోసం ప్రతి ఇల్లాలు ఆ ఇంటి ముందు దీపం పెడితే వాటికి త్రోవ చూపించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఋషులు ఏర్పాటు చేసిన విషయం. పతంగ, పక్షులు పెడుతూ ఉంటాయి. ఆ పక్షులకు కూడా మార్గం తెలియదు. కొన్ని పక్షులకు రాత్రి అయ్యేటప్పటికి చూపు కనబడదు. ఆ కారణం చేత వెలుగు కోసం మనం దీపాలను ఉంచాలి. ఆ దీపాలు కనుక పెడితే మనతో పాటు భూమి మీద పుట్టినటువంటి ఇతరమైనటువంటి జీవులకు కూడా ఒక మార్గాన్ని చూపించినటువంటి దివ్యమైన తత్వం మనల్ని గుర్తించిన భగవంతుడు మనకు కావలసింది అందిస్తాడు. మనమేమీ ఊరికే పెట్టట్లేదండోయ్. ప్రతిరోజు నా విధి ఇది అనుకుని చేస్తున్నామా? చేయటల్లా. ఇదిగో ఈ ప్రయోజనం ఉన్నది, ఆ భగవంతుడు నాకు ఉపకారం చేస్తాడు కనుక మనం ఈ పని చేద్దాం. ఆ తరువాత స్నానం. ఎప్పుడు స్నానం చేయాలి? పంచ ఉషక్కాలో స్నానం ప్రతికుర్యాత్ విధియుక్తయా. బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలండి ఈ కాలంలో. మిగతా నెలల్లో మీరు ఎప్పుడన్నా 9ంటికి లేవండి, 10ంటికి లేవండి. ఒక కార్తీక మాసంలో మాత్రం ఎప్పుడు లేవాలి? బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు లేవాలి?
చలిగా ఉంటుంది కదా, ఏం లేస్తామయ్యా, చలిగా ఉంటుంది కనుకనే లేవాలి. ఏ స్నానం చేయాలి అంటే నిత్యం ప్రవాహ జలం శ్రేష్టతమం. నదిలో స్నానం చేయాలట. నదీ స్నానం చేయడానికి మన ఊళ్ళో నది ఉండవచ్చు, లేకపోవచ్చు. వాపీకూపతటాకాదీనాం అని చెప్పారు. చెరువుల్లో చేయవచ్చు, లేదా బావుల్లో చేయవచ్చు. అసలు బావులు లేవు, చెరువులు లేవయ్యా, బాత్రూంలో స్నానం చేసినా గొప్పదే అని చెప్పారు. ఎందువల్ల అంటే ఆ గొట్టంలో నుంచి నీరు ప్రవహించే కదా వచ్చేది. ప్రవాహ జలం శ్రేష్టం అని చెప్పారు కదా, కనుక బాత్రూంలో స్నానం చేసినా ఇబ్బంది లేదు. కానీ నీవు స్నానం ఎప్పుడు చేయాలి? బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. ఎప్పుడండి బ్రాహ్మీ ముహూర్తం? ఇవాళ కూడా మమ్మల్ని చాలామంది అడిగేటువంటి వాళ్ళు ఉంటారు, బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడండి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యోదయానికి ముందు 4 ముహూర్తముల సమయము బ్రాహ్మీ ముహూర్తం. సూర్యోదయానికి ముందు ముహూర్తానికి సమయం ఎంత? 24 నిమిషాలు. 4:24 ఎంత వేసుకుంటారో అంత సమయం సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తము. బ్రహ్మదేవుడు అప్పుడు సృష్టి చేస్తాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు సృష్టి చేస్తాడు. అర్థమైందా అండి? కనుక ఆ బ్రాహ్మీ ముహూర్తము దేని కొరకు నిర్ణయించారు అనేటువంటిది. పైగా స్నానం కూడా ఏం చేయాలి అంటే శీతో జలం భవతు తే స్నానం. చల్లటి నీటితోనే స్నానం చేయాలి, కానీ గ్రీజర్ వేసుకుని వేడి నీళ్ళు పోసుకుంటానండి అంటే కుదరదు. చన్నీళ్ళే పోసుకోవాలి. కారణం ఏమంటే వైద్య శాస్త్రంలో ఓ సూత్రం ఉన్నదండి, ఉష్ణం ఉష్ణేన శీతలం, శీతలం శీతలం భవేత్ ఉష్ణం. చలికాలం ఎప్పుడైతే వచ్చిందో వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కనుక ఎప్పుడైతే నీవు చల్లటి నీరుతో స్నానం చేశావో నీ శరీరములో ఉష్ణశక్తి పెరిగి ఆరోగ్యం కలుగుతుంది. ఆ ఆరోగ్యాన్ని నిలబెట్టడం కోసమే ఇప్పుడు ఈ వనభోజనాలు కూడా. ఎక్కడ తినాలండి వనభోజనాలని? ఏదో హోటల్లో మొత్తం కుటుంబం అంతా వెళ్ళి తింటాం కాదు. ఇటువంటి దివ్యమైనటువంటి ప్రదేశానికి పొద్దున్నుంచి చూస్తున్నా, కడుపు నిండిపోయి ఉన్నది, అంత హాయిగా ఉన్నదండి, ఎంత ప్రశాంతత. మనమంతా వచ్చాం కనుక ఇక్కడ శబ్దం అవుతుంది, కానీ ఎవరూ రాకపోతే నిశ్శబ్దం అనేటువంటిది ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది. ఎన్ని రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షముల మీద నుంచి వచ్చినటువంటి గాలి చేత, ఆ వృక్షముల మీద నుంచి వచ్చినటువంటి దివ్యత్వము చేత మనం తినేటువంటి భోజనము లోపల ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ చలికాలానికి, ఈ కార్తీక మాసానికి ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలు శిశు ఆదిగా వృద్ధుల వరకు ఏ విధమైనటువంటి కష్టము లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక జన్మనా జాయతే శూద్ర, పుట్టుక చేత అందరూ శూద్రులే. ఎప్పుడు బ్రహ్మోపదేశాన్ని పొందుతాడో కేవలం పొందినంత మాత్రం చేత చాలదు. ఆ బ్రహ్మోపదేశాన్ని ఎందుకొరకు ఇచ్చారో ఆ పని నిత్యము చేయాలి. దేని కొరకు వండుకున్నాం మనం? తినుట కొరకు వండుకున్నాం. అవునా కాదా అండి? తినకపోతే ఆ పదార్థం ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది, పనికి రాకుండా పోతుంది. అలాగే బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పని మనం నిత్యము చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఆ జీవుడికి కూడా ప్రయోజనం ఉండదు. కుళ్ళిపోయిన వస్తువు ఎలా దుర్గంధమో వాడి జీవితం కూడా అలా దుర్గంధమే అవుతుంది. కనుక పెద్దలు చెప్పినట్టుగా మనం చేసి తీరవలసింది. కార్తీక మాసం ఎన్ని విషయాలను చెప్పిందండి. అందుకే దానం, అందుకే దీపం, అందుకే వనసమారాధన, అందుకే జ్వాలాతోరణం. కార్తీక మాస పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అని ఏర్పాటు చేస్తారండి. యజ్వాలాతోరణం భవిష్యేవా యమతోరణం న దర్శయతి అని చెప్పారు. ఎవరైతే ఆ జ్వాలాతోరణం నుంచి పరమశివుణ్ణి తలుచుకుంటూ ఆ తోరణం క్రింది నుంచి వెళ్ళిపోతారో వాళ్ళు యమలోకపు ద్వారము యొక్క తోరణాన్ని చూచే అవకాశం లేదు అని చెప్పాడు పరమేశ్వరుడు. కనీసం జీవితంలో ఒక్కసారైనా. పూర్వపు రోజుల్లో ప్రతి దేవాలయంలోనూ పెట్టేవాళ్ళండి. కనుక ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలో అలా ఆచరించడం కోసం ఏర్పాటైనటువంటి కార్తీక మాసం ఇది. చాలా దివ్యమైనటువంటి మాసం.
ఆ మాసంలో ఇంతమంది సరస్వతి స్వరూపులైనటువంటి మీరందరూ, ఆ పిల్లలందరూ గళమెత్తి పాడుతూ ఉంటే ఆ హరిహరులకు ప్రీతికరమైన మాసం. వరంగల్లో తిరువెంగళాచార్యులు గారని ఉండేవారండి, కాలేజీ ప్రిన్సిపాల్, సంగీత కాలేజీ ప్రిన్సిపాల్. వారు స్వయంగా రచించి గానం చేసినటువంటి గానం ఎంతో, శివ శివ నారాయణ మృత్యుంజయ మధుసూదన, శివ శివ నారాయణ, శివ శివ నారాయణ మృత్యుంజయ మధుసూదన. చాలా దివ్యమైనటువంటి కీర్తన. కనుక అంత దివ్యమైనటువంటి మాసంలో ఈ పసివాడికి తోచినంత వరకు, సమయం ఉన్నంత వరకు 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, వారి వారి స్థానాల్లో కూర్చున్నటువంటి వాద్య విద్వాంసులు పెద్దలు, వారు కేవలం వాయించడమే కాదు గానం కూడా చేస్తారు. చాలా సభల్లో నేను విన్నాను వారి పాట, చాలా మధురమైన గాత్రం. గత జన్మలో వీళ్ళందరూ ఆ భగవంతుణ్ణి తేనెతో అభిషేకం చేసి ఉంటారు. ఆ కారణం చేత అంత తీయని గాత్రాన్ని భగవంతుడు ఇచ్చాడండి. నాకు తెలుసు, నేదునూరి కృష్ణమూర్తి గారని గొప్ప సంగీత విద్వాంసులు ప్రతి సోమవారం 1.5 కిలో తేనె తెప్పించి మొత్తం నమక చమకాలు ఆ తేనెతోనే అభిషేకం చేసేవారు, నీళ్లు వాడేవారు కాదు. ప్రతి సోమవారం అంత తీయనైనటువంటిది. కొమండూరు వారి వంశం గొప్పది. శేషాద్రి గారని గొప్ప సంగీత విద్వాంసులు, వారి పిల్లలు ఇద్దరూ కూడా వాయులీన విద్వాంసులు. చాలా గొప్పగా వాయులీనం వాయిస్తారు వాళ్ళు, గొప్ప ఏ గ్రేడ్ ఆర్టిస్టులు వాళ్ళు. శేషాద్రి గారు అయితే కేవలం ఆయన గానం చేయడమే కాదు, వాయులీనం వాయించడమే కాదు, త్యాగరాజ కృతులకు వ్యాఖ్యానం కూడా చేసేటువంటి మహానుభావులు. అంత గొప్పవారి వంశం అది. అటువంటి వంశంలో వచ్చినటువంటి దివ్యమైనటువంటి ఒకానొక జ్యోతి స్వరూపమే మన రామాచారి గారు. ఆ రామాచారి గారు ఎంత చెప్పినా తక్కువే. కేవలం కార్తీక మాసాన్ని చెప్పమని వారు ఆజ్ఞ ఇచ్చారు కనుక అంత చెప్పాం. ఇంతకన్నా ఎక్కువ చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది వారి గురించి. కనుక ఈ సమయాన్ని నాకు ఇచ్చి మీ అందరి దివ్యమైనటువంటి ఆశీస్సులు ఈ పసివాడికి అందేటట్లుగా చేసినటువంటి రామాచారి గారికి, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారయ్యా, ఎవరు పాటలు లేదు, ఏమీ లేదు, ఏమిటి గొడవ అని ఆ తబలా విద్వాంసులు కానీ ఆ విద్వాంసులు కానీ వారెవ్వరూ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నందుకు వారికి, ఇలా ఎదురుకుండా కూర్చుని భరించిన మీ అందరికీ శతధ సహస్రధ కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ತಂಗಿಡತಗೆ ತರ್ಗಿಡತಗದೆ ತತ್ತಂಗಿಡತಗೆ ತರ್ಗಿಡತಗದೆ ತಿತ್ತಂಗಿಡತಗೆ ತರ್ಗಿಡತಗೆ ತ ದಿಗ ದಿಗದ ದಿತ್ ದಿತ್ ತೈ ದಿತ್ ತೈ ದತ್ ತದಿ ದತ್ ತತ್ತ ಗಂ ದತ್ತ ನುತ್ತ ಕಿಟ್ಟ ಕಿಣ್ಣ ತೊಂಗಡ್ಡಿಕ್ಕುತ್ತ ತೊಂಗ ನಂಗಿಡ ಗಿಡದಗೆ ನಂಗಿಡ ಗಿಡದಗೆ ನಂಗಿಡ ಗಿಡದಗೆ ದಿಂದ ನುತ್ತ ಕಿಟ್ಟ ಕಿಣ್ಣ ತೊಂಗಡ್ಡಿಕ್ಕುತ್ತ ತೊಂಗ ತಹಂ ತಂ ದಿಕ್ಕಿಡದಗೆ ದಿತ್ತ ತತ್ತ ತಿರುಗುಡು ದಂದಿಕ್ಕು ದಂದಿ ದಿಕ್ಕ
దిక్కడగిడదగ దిక్కుతం హర సుత గజ ముఖ విఘ్న వినాయ మణిమయ భూషిత గణపతి జయ జయ హర సుత గజ ముఖ విఘ్న వినాయ మణిమయ భూషిత గణపతి జయ జయ చెక్కిటనుత దిక్కుజం జయ జయ చెక్కిటనుత దిక్కుజం కిಣ್ಣం తడికు తడికు సురనుత వందిత తొంగిడగిడదగదంగుత దేవద గణపతి దిక్కడగిడదగ దిక్కుత గణపతి కౌతు ప్రసన్నవదద దృగుడుద దృగుడుది తక్క దిక్కు తక్కిట్ట కుందరగిడదగ దేట తం దిక్కడద కిట్టిత్త తక తధిమి తకిట తక జంత జగత తొంగ దృగుడు తగరుంత దృగుడు జన్య కిణ కిణ నగణంత తగణం తక తగజం తక తగరుం తక కిడతక తగణం తగజం తకుందరి కిట తక తరిత తరిత ధిమి తధిమి తకిట తగతం తహిదత్తం రారా తదిగిన రారా తరగడ తగదింద యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే సుధా బుధి చంద్ర స్వామి రారా యదువంశే
సుధాంబుది చంద్ర సమీరార యదువంశ సుధాంబుది చంద్ర సమీరార యదువంశ సుధాంబుది చంద్ర సమీరార యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర శతకోటి మన్మథాకార శతకోటి మన్మథాకార శతకోటి మన్మథాకార శతకోటి మన్మథాకార భాసుర భుజ బల రణశూర భాసుర భుజ బల రణశూర నారీ జన మానస చోర 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 మమ్మేరు సమానాధీర మమ్మేరు సమానాధీర మమ్మేరు సమానాధీర మమ్మేరు సమానాధీర మమ్మేరు సమానాధీర మమ్మేరు సమానాధీర కవిజన పోషక మందార కవిజన పోషక మందార పరరాజ శత్రు సంహార పరరాజ శత్రు సంహార భరత శాస్త్ర నిధి నీవేర 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 భరత శాస్త్ర నిధి 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 నీవేర సరసత కలతర నీవేర సరసత కలతర నీవేర 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 సరసత కలతర నీవేర సరసత కలతర నీవేర నన్ను కరుణ చూచుటకు వేళర ఇది వేళర చలమేళర మదిగోనర నీదానర నన్నేలు కోరా దండం దండం దిమిం దిమి కిణం కిణ తత తది తత తది తాయ దండం దండం దిమిం దిమి కిణం కిణ తత తది తత తది తాక తది తత తది 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 కిణ తం తంగు తది తది కిణ తం తంగు తది తది కిణ తం దండం దండం దిమిం దిమిం కిణం కిణ తత తది తత తది తాయ దండం దండం దిమిం దిమిం కిణం కిణ తత తది తత తది తా కిడతది కిడతక తత కిడతది ది కిడతక తంగు దాదా కిడతది తది కిణ తం తంగు దాదా కిడతది తది కిణ తం తంగు దాదా కిడతది తది కిణ తం తది తత జిం తతది తతజం గణపతి తతజం గణపతి మితజం తతజం గణపతి మితతది తత ఆది భిక్షువాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఆది భిక్షువాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూచిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది. నెలొలికే పూల బాలలకు మూనాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. నెలొలికే పూల బాలలకు మూనాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది కోరేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిచేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది. వరగర్వమున మూడు లోకాల పీడింప కలపోయు ధనుజులను కరుణించినాడు. వాడినేది అడిగేది. ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడినేది కోరేది. బూడిదీచేవాడి నేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. థ్యాంక్ యూ వెరీ మచ్. पालय मां कृपाकरि शङ्करि श्री चामुण्डेश्वरि पालय मां कृपाकरि शङ्करि श्री चामुण्डेश्वरि पालय मां कृपाकरि शङ्करि श्री शङ्करि श्रितजन पालिनि महाबलादिवासिनि महिषासुरवर्धिनि श्रितजन पालिनि महाबलादिवासिनि महिषासुरमर्दिनि श्री पालय मां कृपाकरि शङ्करि श्रितजन पालिनि महाबलादिवासिनि महिषासुरवर्धिनि
वदने राजीवलोचने राधा निशाकरसन्निभ वदने राजीवलोचने रमणीय कुन्दरदने रक्षितभुवने मणिसदने रमणीय कुन्दरदने रक्षितभुवने मणिसदने मूकवप्रदन विख्याते मुनिजननुद सुप्रीते मूकवप्रदन विख्याते मुनिजननुद सुप्रीते श्रीकरतारकमलतोषित चित्ते सदा नमस्ते श्रीकरतारकमलतोषित चित्ते सदा नमस्ते सनि गरि सनि ग नि प म ग द प म ग रि स रि ग प म ग रि स रि स रे ग प द म ग रि ग प द स रि ग प म ग रि स रि ग प द स नि ग प द स रि ग प द स रि ग प द स रि द रि स रि स रि ग प म ग रि स रि रि ग प ग द द स रि द रि स रि ग प द प म ग रि स रि ग प द श्री चामुण्डेश्वरि पालय मां कृपाकरि शङ्करि श्रितजनपालिनि महाबलाद्रि वासिनि महिषासुरमर्दिनि श्री భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనవే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును 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 పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమామము నెడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమామము
నెడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. గారవించి దప్పిదీతూ కాలమేఘమా గారవించి దప్పిదీతూ కాలమేఘమా గారవించి దప్పిదీతూ కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి అయ్యా మిమ్ము పురుషోత్తమా మము నెడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. చెడనిక బ్రతికించే సిద్ధమంత్రమా చెడనిక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా. చెడనిక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా. బడబాయక తిరిగే ప్రాణబంధుడా బడబాయక తిరిగే ప్రాణబంధుడా బడబాయక తిరిగే ప్రాణబంధుడా మము గడించినట్టి శ్రీ వెంకటనాథుడా. బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మాకు గడించినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మము నెడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా. శిశుర్వేత్తి పశుర్వేత్తిగా గానరసం పనిహి అన్నచందంగా హరిహరులను కూడా ఈ కార్తీక మాసాన ప్రగతి రిసార్ట్స్లో తమ సంగీత పరిమళాలను పరిడవింపచేశారు రామాచారి గారు. ఈ అరుదైన కార్యక్రమ విశేషాలను ఇప్పటి వరకు నేత్రపర్వంగా దర్శించుకున్నాం కదా. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం ఛానల్.